టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఇక రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నారా? ఆయన రిటైర్మెంట్ కన్ఫర్మ్ అయిందా? యనమల రాజకీయం మార్చి 30తో ముగియబోతోందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఆయన ఈ మార్చి 30తో శాసనమండలి నుంచి ఎమ్మెల్సీగా రిటైర్ అవబోతున్నారు. మళ్ళీ ఆయనకు అక్కడ బెర్త్ ఉంటుందా అంటే అది కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. టీడీపీలో పునాదుల నుంచి ఉన్న నాయకుడు యనమల రామకృష్ణుడు. ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. రాజకీయ మేధావిగా కూడా గుర్తింపు పొందారు. ఆర్థిక మంత్రిగా, స్పీకర్గా మంచి పేరుంది. పొలిట్ బ్యూరోలో పెద్ద తలకాయగా ఉన్న యనమల రామకృష్ణుడు రాజకీయ జీవితం 42 ఏళ్లు పైనే ఉంది. తన రాజకీయ జీవితంలో ఆయన ఎప్పుడూ పదవిలో లేకుండా ఖాళీగా ఉన్నది చాలా తక్కువ. పలుమార్లు అసెంబ్లీకి, 2 సార్లు శాసన మండలికి ఎన్నికయ్యారు. ఆయన శాసనమండలి నుంచి ఎమ్మెల్సీగా రిటైర్ అవ్వబోతున్నారు. మళ్ళీ ఆయనకు అక్కడ బెర్త్ ఉంటుందా అంటే అది కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసిన తర్వాత రెన్యువల్ చేసే ఆలోచన కూడా చంద్రబాబుకు లేదని తెలుస్తోంది. ఆయన స్థానంలో మరొక బలమైన బీసీ నేతకు ఆ పదవి అప్పగించాలన్న యోచనలో టీడీపీ చీఫ్ ఉన్నట్టు సమాచారం. ఇక 2026లో రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో కూడా ఆయనకు చోటు ఉంటుందా అంటే అది కూడా డౌటే అంటున్నారు. యనమల ఇంతటి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక్కసారైనా పార్లమెంటుకు వెళ్లాలని అనుకున్నారు. రాజ్యసభ సభ్యునిగా చేయాలని భావించారు. అది ఇప్పుడు నెరవేరే అవకాశాలు లేవని అంటున్నారు. దీంతో యనమల రాజకీయం మార్చి 30తో ముగియబోతోందా అన్న చర్చ అయితే ఉంది. టీడీపీని దశాబ్దాల పాటు శాసించి పెద్ద నాయకుడిగా ఉన్న యనమల రాజకీయ జీవితం ఇలా అనూహ్యంగా ఆగిపోతుందా అంటే పరిణామాలు అలాగే ఉన్నాయంటున్నారు. ఇటీవల కాకినాడ పోర్టు గురించి మాట్లాడుతూ బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆయన చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖ కూడా సంచలనమైంది. అధినాయకత్వంతో ఆయనకు గ్యాప్ అయితే వచ్చిందని అంటున్నారు. దీంతో అధినేత చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా ఆయనకు దొరకడం లేదట. దీంతో హైకమాండ్కు యనమలకు మధ్య గ్యాప్ వచ్చిందన్న విషయం గ్రహించిన గోదావరి జిల్లా నాయకులు కూడా ఆయనకు దూరంగా జరుగుతున్నారట. మొత్తం పరిణామాలను చూస్తే కనుక యనమల రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడబోతోందని అంటున్నారు. యనమలకు పార్టీ ఎంతో గౌరవం ఇచ్చిందని, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు పదవులిచ్చామని, ఆయన హైకమాండ్కి ఇబ్బంది పెట్టేలా ఇటీవల లేఖ రాయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఈ మొత్తం విషయాలను గమనిస్తే కనుక యనమలకు ఇక రిటైర్మెంట్ ఖరారైందని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈ సీనియర్ లీడర్కు ఇక రెస్ట్ అని అంటున్నారు. చూడాలి మరి ఇందులో నిజాలు ఎంతవరకు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.